ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచింది. కానీ వైజాగ్లోని రిషికొండపై చేపట్టిన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురాలేదు. భవనాలు మెయింటెనెన్స్ లేక దుమ్ముధూళి పేరుకుపోతున్నాయి. ఏడాది గడిచిన కూటమి ప్రభుత్వం 500 కోట్లతో నిర్మించిన నిర్మాణాలను ప్రభుత్వం లేదా ప్రైవేటు కార్యకలాపాలకు వినియోగిస్తే మెయింటెనెన్స్ ఛార్జెస్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు రిషికొండ భవనాల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది అర్థం కావడం లేదు. ఏడాది నుంచి నిర్మానుష్యంగా మారిన రిషికొండ భవనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నా వైపు ఒకసారి చూడండి, నన్ను పట్టించుకోండి, నన్ను వాడుకలోకి తీసుకురండి. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టి ఇలా నిర్మానుష్యంగా వదిలేయడం కరెక్ట్ కాదు అని ప్రశ్నిస్తుంది రిషికొండలోని భవనాలు. మనం ఒకసారి రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి భవనాలను చూస్తే నిజంగానే ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ దీనంగా బాధను చెప్పుకుంటున్నటువంటిది అయితే కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 500 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ రిషికొండ పైన ఈ భవనాలు దాదాపుగా 7 భారీ బిల్డింగ్స్ ఉన్నాయి. మనకు కనిపిస్తున్నవన్నీ బయటకు మాత్రమే కొన్ని కనిపిస్తాయి, మిగిలినవన్నీ కూడా లోపల. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అయితే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తా అన్నాడు కాబట్టి అలా గెలిచుంటే తాను ఉండడానికి సముద్రం ఫేసింగ్లో ఒక 3 నిర్మాణాలు, అదేవిధంగా పరిపాలనా భవనాల కింద మరొక 4 నిర్మాణాలని చేపట్టి వాటిని పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి 5 ఏళ్ల సమయం అయిపోతున్నటువంటి సమయంలో వీటిని ప్రారంభించారు. అట్టహాసంగా చేయకపోయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే కరెక్ట్గా ఇప్పటికీ 1 సంవత్సరం గడుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మొత్తము అసలు రిషికొండ నిర్మాణాలు ఎలా ఉన్నాయి, అసలు లోపల ఏమేమి ఉన్నాయని మొత్తం మీడియా ముఖంగా లోపలికి తీసుకెళ్ళి అన్నీ చూపించి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. లోపల అంటే రిషికొండ లోపలికి సంబంధించి ఒక పక్కన మసాజ్ టేబుల్, అదేవిధంగా బాత్రూమ్ టబ్స్ కానీ లైటింగ్స్ కానీ వాటి నిర్మాణం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి అక్కడ గార్డెనింగ్ చేసినటువంటి గార్డెనింగ్ కానీ ఇవన్నింటినీ బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కరెక్ట్గా రిషికొండపై జరిగినటువంటి నిర్మాణాలు జరిగి ఇప్పటికీ అంటే నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఏంటి అని బాహ్య ప్రపంచానికి తెలిసి 1 ఏడాది అవుతుంది. కానీ ఈ సంవత్సరం కాలంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మొత్తం నారా లోకేష్ ఇలా అందరూ దీని మీద దృష్టి పెట్టారు. కొంతమంది నాయకులు వచ్చారు, చూశారు, ఫోటోలు దిగారు, వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు ఈ నిర్మాణాలకు సంబంధించి ఎలా వాడాలి, ఎందుకు వాడాలనేది ఒక నిర్ణయం అయితే తీసుకోలేకపోయింది. అంటే 500 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణాలు చేపట్టారని చెప్తున్నటువంటి ఈ భవనాల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇంతమంది నిష్ణాతులైనటువంటి అధికార యంత్రాంగం, అదేవిధంగా మంత్రులు ఇంతమంది ఉన్నాగా 1 సంవత్సర కాలం కూడా వీళ్ళకి దీని మీద నిర్ణయం తీసుకోవడానికి సరిపోలేదనే ఆశ్చర్యం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రుల కమిటీలు వీటి మీద విచారణ చేయడానికి సమాలోచన చేసి దీన్ని ఏ విధంగా వాడుకలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులు అందరిలో ఒకసారి వెళ్ళండి, చూడండి అని చెప్తున్నాను. అంటే కేవలం మాటలకు మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ ఏడాది కాలంలో ఈ రిషికొండ భవనాలను వాడుకలోకి తీసుకురావడానికి ఆ ప్రభుత్వానికి, అదేవిధంగా అధికార యంత్రానికి నిజంగా చెప్పాలంటే సమయము తీరిక దొరకలేదు, ఆలోచన కూడా వచ్చినట్లేటువంటి లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రిషికొండ భవనాలు కూడా వాటికి మెయింటెనెన్సే ప్రతి నెల లక్షల్లో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు మొత్తం లైటింగ్తో దగదగమంటూ మెరిసిపోయినటువంటి రిషికొండ ఇప్పుడు వెలవెలబోతుంది. లైటింగ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో ఇప్పుడు పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్డు పక్క నుంచి వాహనాలు నిరంతరం వెళ్ళడం, వాటికి దుమ్ము పట్టి మెయింటెనెన్స్ లేక అంటే కలకల్లాడాల్సినటువంటి భవనాలు ఇప్పుడు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు వీటి ప్రస్తావన ఇప్పుడు తీసుకురావాలంటే లోపల కొన్ని కోట్ల రూపాయల వస్తువులు లోపల ఉన్నవి. అదేవిధంగా బయట ఈ నిర్మాణాలు కూడా ఎవరు చేయనటువంటి విధంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వానికి సంబంధించో లేదా ఇతర కార్యకలాపాలకో
వీటినైతే యూజ్ చేయొచ్చు, లేదా టూరిజంకి సంబంధించినటువంటి వాటిని కూడా దీన్ని వినియోగంలోకి తీసుకురావచ్చు. అంటే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనే ఖచ్చితంగా ప్రభుత్వంలో గట్టిగా ఉంటే దీన్ని మార్పులు చేర్పులు చేయడానికి పెద్ద సమయం పట్టేది కాదు. 1 సంవత్సర కాలం గడిచిపోయినా కూడా రిషికొండ భవనాల మీద ప్రభుత్వం అధికారులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుపోవడంతో ఇప్పుడు రిషికొండ భవనాలే బహుశా దారిపోయే వాళ్ళని, వచ్చిపోతున్నటువంటి వాళ్ళని అడుగుతున్నట్టున్న నా గురించి ఒకసారి పట్టించుకోండి, చూడండి, వాడుకలోకి తీసుకురండి. ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా మిగిలిపోతుంది. దీన్ని వాడుకలో తీసుకొస్తే కనీసం ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయినా వస్తాయి అని రిషికొండ బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి రిషికొండ రూపం అంతా కూడా దుమ్ము పట్టి, ఇక ధూళి పట్టి మొత్తం అంతా కూడా బారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ వీళ్ళైనా సరే ఒకసారి వీటి మీద దృష్టి పెట్టండి. 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఇది మేమన్నమాటో మీరన్నమాటో జనాలు అనే మాట కాదు, స్వయాన ఖర్చు పెట్టినటువంటి సొమ్ము. ఇప్పటికే అసెంబ్లీలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కూడా దీని మీద ఒక వివరణ ఇచ్చారు. ఎలాంటి అంటే అవకతవకలు లేవు, ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని రిషికొండ మీద నిర్మాణాలు చేపట్టారని. మరి చేపట్టినటువంటి ఈ నిర్మాణాల విషయంలో ఎందుకు ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుని వాడుకలోకి తీసుకురావట్లేదు అర్థం కావట్లేదు. కనీసం మా ద్వారానైనా సరే ఈ రిషికొండ భవనాలు నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నటువంటి ఈ 7 భవనాల గోడువిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఏడాది గడిచింది కాబట్టి వీటిని వాడుకలోకి తీసుకొస్తే కనీసం వాటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నా వచ్చి ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, రిషికొండ, విశాఖపట్నం.